మార్చి 2026 సంవత్సరానికి నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి శ్రీమతి ఉమారాణి తెలిపారు. కోల్చారం మండలంలో మొత్తం 4 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో కలిపి మొత్తం 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్లు మరియు ఇతర మౌలిక వసతులు అన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన మరియు అనుకూలమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే విద్యార్థుల సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు కూడా సహకరించారని మండల విద్యాధికారి సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మండల విద్యాధికారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన మండలంలో మొత్తం 11 స్కూల్లో 9 జెడ్పీ స్కూల్స్ అంటే లోకల్ బాడీ, తర్వాత 2 స్కూళ్ళలో ఒకటి కస్తూర్బా, ఒకటేమో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 574 ఈ మండలంలో ఎగ్జామ్స్ రాసేయడానికి తయారయ్యారు. అదేవిధంగా 690 మొత్తం 4 సెంటర్లో కలిపి 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అటెండెన్స్ తీసుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ అవైలబుల్ ఉంది. కొద్దిగా తగ్గినప్పుడు మేము కస్తూర్బా నుండి తీసుకోవడం జరిగింది. ఫర్నిచర్ కూడా సఫిషియెంట్గా సరిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.